కొన్ని సందర్భాల్లో ఏదైనా మర్చిపోయామా అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఏంటి వీడు బాధ ఏంటి ఇంత ఫాస్ట్గా వచ్చాగాడు? నాకు కూడా నా లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి కూడా నా డ్రీమ్ ఏంటంటే అక్కడ కనపడుతుంది కదా అది వాచ్ టవర్. అసలు కదలట్లేదు. గడిచిపోయిన కాలాన్ని మాత్రం అస్సలు వెనక్కి తిరిగి తీసుకురాలేము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఒడిశాకు సంబంధించి నేను ఇక్కడ ఒడిశాలో ఉండే నా చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈరోజు కూడా ఏంటంటే మీకు ఒక మంచి లొకేషన్తో పాటు అక్కడ పార్క్ అండ్ ఆ వ్యూ పాయింట్ అండ్ లైటింగ్, తర్వాత అక్కడ మహానది రివర్ యొక్క వ్యూ పాయింట్ అండ్ అక్కడ దగ్గరలో ఉండే సమాలేశ్వరి టెంపుల్ని కూడా నేను చూపిస్తున్నాను. చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడ. సో ఇవన్నీ మీకు కవర్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. అక్కడ ఏంటంటే నైట్ అక్కడ ఒక లైటింగ్ అని అదంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా నైట్ టైంలో ముఖ్యంగా చాలా బాగుంటుంది. సో కాబట్టి ఏంటంటే నేను ఈ టైంలో వెళ్తున్నాను, కానీ కాకపోతే ఏంటంటే నైట్ వరకు వెయిట్ చేసి మీకు ఆ లైటింగ్ని అండ్ ఆ యొక్క వండర్ఫుల్ లొకేషన్స్ అన్నింటినీ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా, అంటే నా వీడియో నచ్చిందంటే వెంటనే లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే చాలామందికి రీచ్ అవుతుంటే చాలామందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ అనేది. సో కాబట్టి దానివల్ల నాకు కాస్త రీచ్ అనేది ఉంటుంది. తర్వాత ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే నాకు కాస్త మోటివేషన్లా ఉంటుంది. ఇంకా నేను లొకేషన్స్ కానీ తర్వాత మీకు మంచి మంచి వీడియోస్ని కవర్ చేస్తూ నాలెడ్జబుల్గా ఉన్న వీడియోస్ని కూడా నేను షార్ట్ వీడియోస్లో చాలా కవర్ చేస్తూ వస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరేం చేయాలి అంటే జస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలు. సో దాని ద్వారా ఏంటంటే నాకు చాలామందికి రీచ్ అవుతుంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోకి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎన్ని లైక్స్ ఇస్తారు, ఎంతవరకు ఎంతమంది వీడియో ఎండ్ వరకు చూస్తారు, అండ్ కొత్త సబ్స్క్రైబర్లు ఎంతమంది మనకు ఈ వీడియో ద్వారా వస్తారు అనేది చూద్దాము. సో రైడ్ని స్టార్ట్ చేద్దామా మరి? సో చల్ ఓకే, లెట్ స్టార్ట్. రెడీ అవుదాం మరి. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది మన విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఈ రోడ్ మీరు చూసే ఉంటారు. మనం ఇక్కడే బైక్ రిపేర్ చేయించుకుంటాం ఎక్కువ రెగ్యులర్గా. కనిపించిందా మీకు? సమాలేశ్వరి టెంపుల్ అండ్ ఆ లొకేషన్ వచ్చేసి మనకి 25 కిలోమీటర్లు ఉందండి, నియర్ బై దగ్గర. సో మనం 25 కిలోమీటర్లు జస్ట్ అంటే మ్యాక్సిమం ఇలానే ట్రావెల్ చేయాలి. ఏంటి నేను ఏదైనా మర్చిపోయానా? ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా? ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఏదైనా మర్చిపోయామేమో అని అనుకుంటూ ఉంటారా? సో ఎందుకో మరి నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా మర్చిపోయామా అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారనుకుంటున్నాను. అక్కడ మీరు ఒకటి ఫారెస్ట్ గమనించారా? సో అక్కడ మొత్తం ఆ ఫారెస్ట్ అంతా కూడా నేను కవర్ చేసి చూపించానండి ఒక వీడియో, హీరాకుడ్ డ్యామ్ గురించి. అప్పుడు అక్కడ నుంచి మొత్తం ఆ ఫారెస్ట్లోనే మనం కవర్ చేసాము ఆ వీడియో అంతా కూడా. సో ఎవరైనా మిస్ అయ్యంటే చూడండి ఆ వీడియో కూడా. ఏంటి వీడు బాధ ఏంటి ఇంత ఫాస్ట్గా వచ్చాగాడు? ఉండరా బాబు. రిలయన్స్ పెట్రోల్ పంప్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో అంటే దాదాపు బైక్ రైడ్ చేసేవాళ్ళు అండ్ బైక్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మోటార్ లాగింగ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరి కూడా దాదాపు వాళ్ళ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి. ఏంటంటే లదాఖ్ రైడ్. నాకు కూడా నా లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి కూడా నా డ్రీమ్ ఏంటంటే లదాఖ్ రైడ్ చేయాలని. అది కూడా బైక్ మీద. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బైక్ తీసుకోవడం కాదు, ఇంటి దగ్గర నుంచి మన కర్నూలు నుంచి నేను బైక్ను తీసుకొని లదాఖ్ వెళ్ళాలి అనేది నా డ్రీము. మరి అది ఎంతవరకు ఎప్పుడు నా యొక్క డ్రీమ్ నెరవేరుతుంది అనేది చూడాలి. బట్ తొందరగా సక్సెస్ అవ్వాలి అండ్ అంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల త్వరగా సక్సెస్ అయితే నేను త్వరగా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాను. సో చూద్దాం మరి మీరు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారనేది. సో దాన్ని బట్టి నేను మాత్రం నా లైఫ్లో ఆ డ్రీమ్ని మాత్రం ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఎప్పుడు నేను ట్రావెల్ చేస్తాను అక్కడికి అనేది తెలియదు, బట్ కాకపోతే ఏంటంటే ఆ డ్రీమ్ని అయితే నేను కంపల్సరీ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్లో, ఆ లదాఖ్ రైడ్ అనేది. పోలీస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది అక్కడ.
సో వెల్కమ్ టు సంబల్పూర్. మీరు వినే ఉంటారు సంబల్పూరు. సో మీకు సంబల్పూర్ శారీస్ గురించి కూడా చెప్పాను. సో ఇది వచ్చేసి హిరాకూడ్ స్టేషన్ అండి. ఒకప్పుడు అంత బాగోలేకపోయిండే. సో ఈ స్టేషన్ అనేది చాలా చిన్నగా ఉండే. బాయ్ ఫ్యామిలీ దాబా. సో ఈ స్టేషన్ ఏంటంటే చాలా చిన్నగా ఉండదండి, బట్ కాకపోతే ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇండియాలో చాలా వరకు కూడా చాలా స్టేషన్స్ అనేవి చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎందుకంటే ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో డెవలప్మెంట్ కూడా చేస్తూ వస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక చోట అయితే యాక్సిడెంట్స్ అయితే జరుగుతూనే వస్తున్నాయి. బట్ కరెక్ట్గా ప్రాపర్గా వాటి గురించి ఇంకా ఇంకా డెవలప్మెంట్ అనేది జరగాలి. ఏంటంటే ముఖ్యంగా కవాచ్ సిస్టమ్ అనేది డెవలప్ జరగాలి. సో ఇది వచ్చేసి మహానది రివర్ అండి, మీకు నేను చూపించాను. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మహానది రివరు. ఈ మహానది రివర్ గురించి ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి ఇక్కడ. సో అంటే టెంపుల్ దగ్గర ఉంటుంది వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే చాలా బాగా కనబడుతుంది. సో ఇప్పుడు నేను అది కవర్ చేస్తాను, మీకు అది చూపిస్తాను. సంబల్పూర్ 8 కిలోమీటర్స్. జార్జిగూడ అంటే మాకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే జార్జిగూడ, అంటే జార్జిగూడ వెళ్ళాలి. సో జార్జిగూడలోనే మాకు అంటే 50 ఇక్కడ నుంచి 50 వస్తుందంటే ఇంటి దగ్గర నుంచి నియర్బై ఒక 20 అంటే మొత్తం 70-80 రావచ్చండి. అంటే మనం ఫ్లైట్ ఎక్కాలి అంటే అమెజాన్ ఎమర్జెన్సీ ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. సో మహానది రివర్ అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా వాటర్ చాలా ఫిల్ అయిపోయి ఉంటుందండి. మొత్తం అక్కడ దాకా కూడా ఉంటుంది, మీకు కనబడుతుందా? సో ఇదంతా కూడా వాటర్ ఉంటుంది ఇక్కడ. సో ఏంటి ఒడిశా, ఓకే. రైల్వే స్టేషను చిత్రాత్పూరు, సంబల్పూరి టెంపుల్, సమ్మలేశ్వరి టెంపుల్, ఇదొక టెంపుల్. సో మనం ఇప్పుడు వచ్చేసి సమ్మలేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఏంటంటే ఇక్కడ నేను మొబైల్కి కాస్త ఛార్జింగ్ తక్కువ పెట్టుకొని వచ్చాను. సో అంటే ఇక సప్లై కరెంటు పోయింది. సో దానివల్ల ఏంటంటే ఛార్జింగ్ కూడా కాస్త తక్కువ ఉంది. బట్ వచ్చేసాం. కార్ బాగుంది, ఏంటది బిఈ అంటారు, ఎలక్ట్రిక్ వెహికల్ అది. సో వచ్చేసాం. మీకు వ్యూ చూడగానే అర్థమైపోయింటుంది అసలు ఎలా ఉంటుంది అనేది. ఒకసారి రోడ్ చూసారు ఎలా వేశారు, ఓన్లీ స్టోన్స్తో అలైన్మెంట్ చేశారు కింద, గమనించారంటే. సో చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా పోను ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. అయితే అప్పటి వచ్చినప్పటికి ఇప్పటికి కాస్త తేడా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోంచి స్టార్టింగ్ నుంచి కూడా భక్తి సాంగ్స్ ప్లే అవుతున్నాయండి. సో భక్తి సాంగ్స్ అలా ప్లే అవుతూనే ఉన్నాయి, కంటిన్యూ మ్యూజిక్ అనేది వినపడుతూనే ఉంది. సో కాబట్టి ఏంటంటే భక్తి సాంగ్స్ ఇలాంటివి కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఏది కూడా ఉండకూడదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మ్యూట్ చేసి నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ లొకేషన్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, చూడండి. సో ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి చాలా తక్కువ ఉన్నారండి క్రౌడ్. కానీ ఈవినింగ్ నైట్ అయ్యేసరికి చాలామంది వచ్చేస్తారు. నైట్ బాగా క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ లైటింగ్ని అదంతా చూడడానికి చాలామంది వస్తారు. ఇక్కడ టెంపుల్ మాత్రమే ఉండేది ఫస్ట్లో, బట్ కాకపోతే ఏంటంటే తర్వాత ఈ యొక్క ఫ్రీ ల్యాండ్ టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ చాలా ఉండేది. సో దాన్ని బట్టి ఇక్కడ అలా చిన్నగా డెవలప్ చేస్తూ వచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే రీసెంట్ టైంలో బాగా డెవలప్ అయిపోయింది, విజిటింగ్ ప్లేస్గా, తర్వాత టూరిజం ప్లేస్గా అయిపోయింది ఇదంతా కూడా. సో చాలామంది విజిటర్స్ వస్తున్నారు. బట్ టికెట్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో టికెట్ అయితే ఏం లేదు. బట్ ఫ్యూచర్లో ఏమన్నా టికెట్ ఒక సిస్టమ్ అనేది పెడతారేమో చూడాలి. బట్ లొకేషన్ ఒక్కసారి ఎంత బాగుంది కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఏంటంటే పార్క్ లాగా మాత్రమే, అంటే టోటల్గా అంతా పార్క్ లాగా ఇలా సెట్ చేశారు అండ్ వాకింగ్ చేసుకోవడానికి, తర్వాత ఇలా మొత్తం కూడా. బట్ కాకపోతే ఏంటంటే ఒక మ్యూజియం లాగా ఉండింటే ఇంకా బాగుంది అనిపించింది. అంటే మ్యూజియం అంటే ఇక్కడ ఈ ఒడిశాకు సంబంధించిన కల్చర్ అండ్ కొన్ని ప్లేసెస్ గురించి, తర్వాత ఒడిశా ఫార్మేషన్ గురించి, హిస్టరీ గురించి, తర్వాత హీరాకుడ్కి సంబంధించిన హిస్టరీ, అంటే డ్యామ్ సంబంధించిన హిస్టరీ, ఇలాంటివన్నీ కొన్ని ఉండింటే ఇంకా బాగుంది అనిపించింది ఒక మ్యూజియం లాగా ఉంచి. సో అదొక్కటి మిస్ అయింది. మేబీ ఇంకేమైనా ఫ్యూచర్లో ఏమైనా ఇంకా డెవలప్మెంట్ జరగవచ్చేమో, చూద్దాము. సో ఒక్కసారి ప్లేస్ చూడండి, అసలు ఎంత బాగుంది కదా, ఎంత క్లీన్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ అంతా కూడా అక్కడ అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆఫీస్ రూమ్స్ లాగా యూజ్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా విజిటింగ్కి వచ్చారు.
అక్కడ కనపడుతుంది కదా, అది వాచ్ టవర్. సో ఆ వాచ్ టవర్ పైన చూస్తే లొకేషన్స్ ఇంకా బాగా కనపడతాయి, ఆ రివరు అదంతా కూడా. సో ఒకసారి మీ పైకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొత్తం మహానది రివరు. అక్కడ నుంచి కూడా మొత్తం మహానది రివరు. సో ఒకసారి మీరు కూడా వ్యూ చూడొచ్చు, మహానది రివర్ కానీ, తర్వాత రోడ్డు వే కానీ ఎలా ఉంది, తర్వాత పార్క్ సంబంధించిన పక్కన మళ్ళీ రూట్ కూడా చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి పైనుంచి ఇంకా వ్యూ చూడండి, ఈ పార్క్ టోటల్ అంతా వ్యూ కూడా ఎలా ఉందో చూడండి కదా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా. సో దాని ద్వారా నాకు కూడా తెలుస్తుంది మీకు మీకు నచ్చిందా లేదా అనేది. చూడండి, అక్కడ స్కూల్ పిల్లలు అంతా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ చాలామంది వచ్చారు ఈరోజు విజిటింగ్కి. సాటర్డే కావచ్చేమో, అందుకేనేమో. సో అక్కడ గమనించారా, అది టెంపుల్, అంటే సమలేశ్వరి టెంపుల్ అని చెప్పాను కదా. సో సమలేశ్వరి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించిన ఇది మొత్తం టోటల్ ఏరియా అంతా కూడా. సో అదంతా కూడా టెంపుల్కి సంబంధించిన ఏరియానే, అక్కడి వరకు కూడా. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ అంతా కూడా లొకేషన్స్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటెనెన్స్ అనేది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ప్లేసెస్లో మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది ఇంత పెద్ద లొకేషన్ని. సో బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, అసలు బాతులు ఎంత బాగున్నాయి కదా. డక్స్, కిటీ 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 అసలు కదలట్లేదు. అది అక్కడ లోపల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది దానికి, బయటికి రావడానికి. ఆ కొన్నిటిలోంచి ఓన్లీ అక్కడి వరకే వస్తుంది, బయటికి వెళ్ళడానికి ఉండదు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. సో స్టూడెంట్స్ అందరూ ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నారు, అందరూ విజిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది కదా. అసలు పక్కన రోడ్డు దగ్గర చూడండి, అసలే అక్కడ వాకింగ్ చేయడానికి ఎంత బాగుందో. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇక్కడైతే, ఈ లొకేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి డైలీ వస్తుంటారు, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అంటే వాకింగ్ చేయడానికి కావచ్చు, లేదంటే విజిట్ చేసి కాసేపు కూర్చొని అలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో చూడండి అసలు ఎంత బాగుంది కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది ఒక్కటే మెయిన్ ఇక్కడ, లేదంటే ఇంత క్రౌడ్ ఉండేది కాదనుకుంటున్నాను. సో చూడండి, అక్కడ మహానది రివర్ చూడొచ్చు మీరు. సో హీరాకుడ్ డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా వెళ్తూ ఉంటుందండి, అంటే ఇక్కడ నుంచి వెళ్తుంటుంది. సో కటక్, భువనేశ్వర్ అక్కడ నుంచి వాళ్ళ సముద్రంలో కలిసిపోతుంది ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా. సో చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చి వెయిట్ చేస్తాను నైట్ వరకు. సో మీకు ఇక్కడ మొత్తం అంతా నైట్ వ్యూ అనేది లైటింగ్ అంతా చూపించడానికి. దర్శనం కంప్లీట్ అయిందండి, చూడండి ఒకసారి. నైట్ అయిపోయింది, ఎలా ఉంది చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. 6:30 అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ లైటింగ్ చూడడం కోసమని చాలా ప్లేసెస్ నుంచి విజిటింగ్ వస్తూ ఉంటారండి ఈ ప్లేస్కి అయితే, సంబల్పూర్లో ముఖ్యంగా ఈ టెంపుల్ దగ్గరికి. సో చూసారు ఎంత బాగుందో లైటింగ్ అంతా, మొత్తం కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఈ లైటింగ్ అంతా కూడా. సో కాబట్టి ఈ లైటింగ్ కోసమని చాలా ప్లేసెస్ నుంచి విజిటింగ్ వస్తూ ఉంటారు. బాగుంటుంది లుకింగ్, ఎంత బాగుంది కదా. సో అలా ఫ్యామిలీతో కలిసి అందరూ బయటికి వచ్చి ఇలా టెంపుల్ వాతావరణంలో, అసలు ఈ పార్కులో అలా కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు ఎంత లైఫ్ అనేది అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాల్లో మాత్రము ఇలా బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్స్తోనే ఉంటారు కదా, కానీ ఇలాంటి టెంపుల్ వాతావరణం కానీ ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు కాస్త ఫ్యామిలీతో హ్యాపీగా గడపవచ్చు. ఒకసారి చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుంది అసలు. సో ఇలా కాస్త పీస్ఫుల్ లైఫ్ అనేది కూడా ఉండాలండి అప్పుడప్పుడు. ఏంటంటే బయటికి రావడం కానీ, ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా ఉండాలి లైఫ్లో. ఏంటంటే ఏది లేకపోతే రేపంటూ మనం ఆ టైంని బ్యాక్ చేయలేము, వెనక్కి తీసుకురాలేము. సో కాబట్టి వీలైనంత వరకు టైం స్పెండ్ చేయాలి కొద్దిగా సరే. అంతా జీవితం అంతా గడిచిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్లో ఏది ఉండదు. సో గడిచిపోయిన కాలాన్ని మాత్రం అస్సలు వెనక్కి తిరిగి తీసుకురాలేము.
సో మీరు ఇక్కడ వీడియోలో వాచ్ చేస్తున్నారు కాబట్టి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు, అంటే మీకు ఆ థ్రిల్లింగ్ అనేది ఎలా ఉందో తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే నాకు మాత్రం అసలు రియల్గా నేను ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే నాకు చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ మీకు నైట్ వరకు నేను వెయిట్ చేసి ఇదంతా చూపిస్తున్నానండి. సో కాబట్టి మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ లొకేషన్ ఎలా ఉందనేది చెప్పండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక్కసారి లేజర్ షో చూడండి ఎలా ఉందో టెంపుల్ దగ్గర. వావ్, చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.